షావుకారు జానకి ఈ పేరే ఒకప్పుడు చిత్రసీమలో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించేది. ముఖ్యంగా స్త్రీవాదులకు ఊరటనిచ్చేది. నటిగానే కాదు, వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి. పెళ్ళై ఒక బిడ్డకు తల్లైనా తర్వాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే. ఈ సాహసి మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించారు. జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టి వెంకోజీరావు, తల్లి సచీదేవి. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం అస్సాంలో ఉన్నారు. అక్కడే జానకి విద్య సాగింది. తరువాత జానకి 14 ఏళ్ల ప్రాయంలోనే మద్రాసు చేరారు. అప్పట్లో అక్కడి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని నాటకాల్లోనూ ఆమె నటించారు. కొంతకాలానికే ఆమెకు పెళ్ళయింది. కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ల వయసులో షావుకారు చిత్రంలో సుబ్బులు పాత్రలో నటించారామె. తొలి చిత్రంలోనే గోవిందరాజుల సుబ్బారావు, శ్రీవాత్సవ, వంగర, రేలంగి వంటి మేటి నటులతో పోటీపడి నటించారు జానకి. ఇక ఆ చిత్రంలోనే మహానటుడు ఎన్టీఆర్ తొలిసారి హీరోగా నటించడం విశేషం. ఆ తీరున రామారావుకు జానకి తొలి హీరోయిన్, అలాగే ఆమెకు ఆయనే తొలి హీరో. ఇక ఆ సినిమా పేరే జానకి ఇంటి పేరుగా మారిపోయింది. షావుకారు జానకిగా చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సాగారామె. తెలుగులో కంటే తమిళంలో జానకి కథానాయికగా ఎక్కువ చిత్రాల్లో నటించడం విశేషం. తెలుగులో ఎన్టీఆర్ సరసన జానకి ఎక్కువ సినిమాల్లో కనిపించారు. వారిద్దరూ నటించిన వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కం, రేచుక్క పగటిచుక్క, పెంపుడు కూతురు వంటి చిత్రాలు విజయం సాధించాయి. వీటితో పాటు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సవతి కొడుకు, చెరపకుర చెడేవు, అన్నా తమ్ముడు, కాడెద్దుల ఎకరం నేల వంటి సినిమాల్లోనూ జానకి ముఖ్య పాత్రలు ధరించారు. ఎన్టీఆర్ తొలి సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలో కీలకమైన పాత్ర పోషించారు. అందులోనే తొలిసారి ఆమె చెల్లెలు కృష్ణకుమారి రామారావుకు జోడీగా నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమాలోనూ ఆయన నిర్మించిన మొదటి చిత్రంలోనూ జానకిని ఎంపిక చేసుకోవడం వెనుక ఎన్టీఆర్కు ఆమె అంటే ఓ సెంటిమెంట్ ఉండడమే కారణం. ఇక ఎన్టీఆర్ సొంత సంస్థ NAT పతాకం బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మధ్యలో పెట్టి కుడివైపున లక్ష్మీదేవిగా జానకినే కూర్చోబెట్టడం కూడా విశేషమే. ఎన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను తాతమ్మ కళతో చిత్రసీమకు పరిచయం చేశారు. ఇక ఆ సినిమా తర్వాత రామ్ రహీంలో నటింపచేశారు. అందులోనూ ఆ తర్వాత వచ్చిన బాలయ్య చిత్రం వేములవాడ భీమకవిలోనూ బాలకృష్ణకు తల్లిగా నటించారు జానకి. ఇక ANR సరసన జానకి నటించిన రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, అక్క చెల్లెళ్ళు మంచి ఆదరణ పొందాయి. వీటిలో రోజులు మారాయి ఒక్క చిత్రంలోనే జానకి సోలో హీరోయిన్. మిగిలిన సినిమాల్లో ఇతరులు కూడా నాయికలుగా కనిపించారు. అక్క చెల్లెల్లో జానకిపై చిత్రీకరించిన పాండవులు పాండవులు తుమ్మెద, పంచపాండవుల్లోయమ్మ తుమ్మెద పాట ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది. నాగుల చవితిలో నాగదేవతగా జానకి అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తెలుగులో షావుకారు జానకిని అనుకున్న పాత్రలో ఆమె చెల్లెలు కృష్ణకుమార్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు సినీ జనం. దాంతో తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు జానకి. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఇతర భాషల్లో మంచి పాత్రలు దక్కాయి. తమిళంలో శివాజీ గణేశన్, MGRతోనూ, మలయాళంలో ప్రేమ్ నజీర్ సరసన, కన్నడలో రాజ్ కుమార్తోనూ జానకి నటించారు. తమిళంలో శివాజీకి హిట్ పేర్గా నిలిచారామె. ఇక దర్శకుడు K. బాలచందర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. బెంగాలీ చిత్రం ఉత్తర్ ఫాల్గుని జానకి మనసు నచ్చింది. ఇక ఆ సినిమా రీమేక్ రైట్స్ కొని K. బాలచందర్ దర్శకత్వంలో కావ్య తలైవిగా జానకి నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే నటిగా సంతృప్తి దక్కిందని జానకి చెబుతారు. షావుకారు జానకి పేరుకు తగ్గట్టుగానే ఆస్తులు సంపాదించారు. తన తరం నాయకులుగా లక్షలు సంపాదించకపోయినా తన సంపాదనతోనే పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తరువాతి రోజుల్లో అవే ఊహించని ఆస్తులుగా మారాయి. మద్రాసులో షావుకారు జానకి తన అభిరుచికి తగ్గట్టుగా ఓ భవంతిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో అనేక తెలుగు, తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం విశేషం.
హీరోయిన్ వేషాలు తగ్గగానే జానకి క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ తనకు తగ్గ పాత్రల్లో ఆమె అలరించారు. తాయారమ్మ బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు, సంసారం ఓ చదరంగం వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు నటించి ఆకట్టుకున్నారు జానకి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు షావుకారు జానకి. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీ రామారావుతో ముందుగా సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలితతో కూడా తమిళంలో సినిమాలు చేశారు షావుకారు జానకి. తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోయినా తమిళ, కన్నడ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఆమెకు అవార్డులు అందాయి. కన్నడ నాట నుంచి వ్యాక్చిత్ర అమృతోత్సవ, తమిళనాడు నుంచి కలైమామణి, ఎంజీఆర్, జయలలిత అవార్డులు లభించాయి. ఫిల్మ్ఫేర్తో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకున్నారు జానకి. కృష్ణకుమారి జానకి చెల్లెలు. ఆమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు. ఎన్టీఆర్ రామారావుతో చేసిన షావుకారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఆమెకు షావుకారు జానకి అనే పేరు అలా స్థిరంగా ఉండిపోయింది. ఇక హీరోయిన్గా అవకాశాలు ఆగిపోయిన తర్వాత అక్కగా, వదినగా, తల్లిగా, బామ్మగా వందల సినిమాల్లో మెరిశారు జానకి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు. ఈ మధ్య అన్ని మంచి శకునంలే అనే చిత్రంలో జానకి నటించారు. త్వరలో ఈ సినిమా వెలుగు చూడనుంది. సదా విలక్షణంగా సాగిన జానకి ఈ ఏడాది 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు అందుకోవడం విశేషం. 94 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న జానకి ఇప్పటికీ హుషారుగా, సరదాగా ఉంటారు. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.